వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి చాలా ప్రొడక్ట్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కదండి. అందులో అయితే మేము వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకునే ట్యాబ్లెట్స్ అనేవి పర్చేస్ చేసాము. అవి ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఇదైతే మేము ఇలా తీసుకున్నమాట. 103 రూపీస్కి ఇలా మనకి ట్యాబ్లెట్స్ అనేవి వచ్చాయి. ఇవి మనకి 30 పీసెస్ 103 రూపీస్కి వచ్చాయన్నమాట. అయితే ఇవి ఎక్కువగా చూపిస్తున్నారు కదా, క్లీన్ అవుతుంది అని చెప్పి నేను తీసుకున్నాను. అయితే ఇవి కరెక్ట్గా పనిచేసాయా లేదా అన్నది నేను మీకు ఈ వీడియో చివరిలో చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వీడియోని మొత్తం చూసేయండి. మరి ఇక్కడ ఒకసారి అయితే నేను వాషింగ్ మిషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మాది ఆల్మోస్ట్ క్లీన్గానే ఉందండి. ఎక్కడ డస్ట్ అనేది అయితే ఎక్కువ లేదు. ఓన్లీ ఈ డస్ట్ బిన్లోనే ఉంటుంది తప్ప ఎక్కువగా బయటననేది ఉండదన్నమాట. కానీ ఏంటి అంటే మాకు ఎక్కువ బట్టలకి డస్ట్ లాగా పట్టేస్తుంది అన్నమాట. వాషింగ్ చేసిన తర్వాత కూడా అసలు ఉతికినట్టు ఉండట్లేదు. డస్ట్ అనేది అక్కడక్కడ బట్టల్లోనే ఉంటుంది. దానివల్ల నేను ఇవి ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. ఒకసారి చెక్ చేద్దాము అని. చూడండి, ఒకసారి నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. డస్ట్ అయితే అసలు ఎక్కువ ఏం లేదు మా దాంట్లోని. అయితే ఇక్కడ నేను చూడండి 2 ట్యాబ్లెట్స్ అయితే నేను ఇందులో వేస్తున్నాను. ఇక్కడ మీరు మీ వాషింగ్ మిషన్ డస్ట్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మీరు ట్యాబ్లెట్స్ అనేవి పెంచుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 2 వేస్తున్నాను. ప్రతి వాషింగ్ మిషన్లో మనకి టబ్ క్లీన్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఉంటుంది. మీరు అలా దాన్ని బట్టి పెట్టుకోండి. ఒకవేళ మీకు టబ్ క్లీన్ చేసుకునేది లేకపోతే మ్యాక్సిమం లెవెల్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మీరు టబ్ని వాటర్తో నింపేసుకొని ఆన్ చేసుకోండి. ఇక్కడైతే మాకు టబ్ క్లీనింగ్ అనేది ఉంది కాబట్టి నేను పెట్టాను. ఇక్కడ మాకు 99 మినిట్స్ చూపిస్తుంది. అంటే 1 అవర్ 39 మినిట్స్ ఇది వాషింగ్ క్లీనింగ్ అవుతుందన్నమాట. వాషింగ్ మిషన్ అనేది వాటర్ అయితే పడడం స్టార్ట్ అయిందండి. ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి వాటర్ అనేది పడుతుంది కదా. ఇది మొత్తం టబ్ క్లీన్ అయిన తర్వాత ఇది వాషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయితే ఇది నేను మొత్తం అయిపోయిన తర్వాత అయితే మీకు అయిందా లేదా అన్నది నేను మీకు చెప్తాను. ఇదైతే స్టార్ట్ అయితే అయింది. వాషింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానండి మళ్ళీ మీకు. చూడండి, నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం కనిపించలేదు అస్సలు. ఓన్లీ డస్ట్బిన్ దాంట్లోని లైట్గా డస్ట్ అనేది ఉండేది ఇంతకుముందు. అది ఉందో లేదో అన్నది ఒక్కసారి నేను చూపిస్తాను మీకు. అందులో డస్ట్ అనేది ఉంటే మాత్రం ఇది క్లీన్ అవ్వలేనట్టే. చూడండి, నేను ఓపెన్ చేశాను. సేమ్ ఇంతకుముందు నాకు ఎలా అయితే ఉందో అలానే ఉంది. డస్ట్ అనేది క్లీనింగే అవ్వలేదు. అయితే ఇప్పుడు నేను ఇలా అయితే మనకు తెలియదు కాబట్టి నేను ఒకసారి బట్టలు కూడా వాష్ చేసి ఆ బట్టలకి మళ్ళీ డస్ట్ అయిందా లేదా అన్నది చెక్ చేసి మీకు చెప్తానండి. నేను బట్టలు వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఒక బనియన్ అనేది. చూడండి, ఈ బనియన్కి అయితే ఫుల్గా అలానే ఉందండి. డస్ట్ ఎక్కడ పడితే అక్కడే ఉంది. నాకు ఇంతకుముందు కూడా ఇలానే ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను ఈ ట్యాబ్లెట్స్ తీసుకున్నాను. కానీ నాకు ఎటువంటి యూజ్ అనేది కనిపించలేదండి. దాని బదులు నార్మల్గా కొంచెం సర్ఫ్ కానీ ఏదైనా వేసుకొని క్లీన్ చేసుకోవడం బెటర్ అనిపించింది. నాకైతే మనీ వేస్ట్ అనే అనిపించిందండి. మీరు ఆలోచించుకొని తీసుకోండి. కావాలి అంటే మాత్రం తీసుకోండి, లేకపోతే మాత్రం ప్లీజ్ కొనకండి. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అని చేశానండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేసేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్.